సోదరుడు నాగపణి శర్మ గారు నేను అవధానాలు ప్రారంభించే నాటికి శిఖరాగ్రస్థానంలో ఉన్నారు. ప్రతి అవధాని ఇంచుమించు అవధానాలు ఎప్పుడు మానేయాలనుకుంటాడో అప్పుడు మొదలెట్టాను నేను. నా గ్రహస్థితి వేరు. 34 ఏట మొదలెట్టాను నేను. అప్పటికి వారు 14 ఏళ్ల బట్టి 34 ఏళ్లలోగా ఎన్ని చేశారో వారే లెక్కెట్టుకోవడం కష్టం. అందుకే నేను సహస్రావధానం సందర్భంలో 96 మేలో కాకినాడలో చేసినప్పుడు నాకంటే ముందు వారు ఫిబ్రవరిలో ఇక్కడ లలిత కళాతోరణంలో సహస్రావధానం చేశారు. అంతకంటే ముందు సరే తొలితరం మహావధానులు అందరూ ఉన్నారు. వీరందరికీ నేను నమస్కారం చేసి అటువంటి విద్య నాకు అబ్బడం నాకు అదృష్టం అని చెప్పాను. అది నాగపణి శర్మ గారి స్థానం. ఠీవిన్ తిరుపతి వెంకటేశ గృహవాటిన్ బుట్టి ఠీవిన్ తిరుపతి వెంకటేశ గృహవాటిన్ బుట్టి ఆంధ్రత్వపుంఠేవన్ కొప్పర పుంగ విశ్వరులు గాడేపల్లి వేలూరియున్ ఠీవిన్ తిరుపతి వెంకటేశ గృహవాటిన్ బుట్టి ఆంధ్రత్వపుంఠేవన్ కొప్పర పుంగ విశ్వరులు గాడేపల్లి వేలూరియున్ సివి సుబ్బన కుక్కుటాల్ కులపతి శివీ సుబ్బన కుక్కుటాల్ కులపతుల్ శ్రీ బేతవోల్ వారు సంభావింపన్ కడిమిళ్ళ మోహనులు తీర్పన్ కడిమిళ్ళ మోహనులు తీర్పన్ నాగఫణ్యాత్తమౌ ఈ విద్యల్ మరి నన్ను చేరినవిగా నాగఫణ్యాత్తమౌ ఈ విద్యల్ మరి నన్ను చేరినవిగా ఏ జన్మ పుణ్యములో. నిజంగా నేను అవధాన రంగం ప్రవేశం చేర్చినప్పుడు శిఖరాయమానంగా వెలుగొందుతున్న మూర్తులను చూసి నేను కంగారు పడ్డాను. కానీ యువతరం గ్రహించాలి, ఎప్పుడు విజయం సాధించాలంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఘంటసాల పాడిన పాట మనం ఎంత పాడినా ఘంటసాల కంటే బాగా పాడలేదనే అంటారు ఖచ్చితంగా. అందుకంటే ఇంకో పాట ఎత్తుకుని పాడితే ఘంటసాల గారు అప్పటి వరకు ఆ పాట పాడలేదు కాబట్టి మందే బాగుంటుంది ఖచ్చితంగా. అందుకే నేను కొంచెం ఆలోచించాను. నాకంటే ముందు ఆ రంగంలో ప్రసిద్ధులైన వారు, నేను 92లో ఎప్పుడు అవధానాలు మొదలు పెడితే 96 నాటికి మోహన్ గారితోనూ నాగపణి శర్మ గారితోనూ సరితూగే విధంగా సహస్రావధానం చేయగలిగాను కేవలం 4 ఏళ్లలో. యువతరం గ్రహించాలి, నేను ఎంచుకున్న భిన్నమైన మార్గం ఏమిటంటే వీరు మళ్ళీ రాగాలు నేను తీయలేను, సంగీతం నాకు తెలియదు. మోహన్ గారంత వేగంగానూ చెప్పలేను, వేగము నాకు తెలియదు. అందుకని వేగము రాగము పక్కనెట్టి నేను నాకు సహజమైన చమత్కారం అనే దాన్ని ఎంచుకున్నాను, బాగా ధారణను ఎంచుకున్నాను. అందుకని ఎవరో కొంతమంది అడిగితే వారిది వేగం అండి, వీరిది రాగం అండి, మీదేమిటంటే నాదో ప్రధానమైన యోగం అన్నాను నేను. ఆ రకంగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని అందులోకి వెళ్ళాం. నాగపణి శర్మ గారి సహృదయం ఎంత గొప్పది అంటే అవధానాలు చేయడం, పాండిత్యాలు చాలామంది ఉన్నారు, చేశారు, మేము చేస్తున్నాం, ఇంకా ముందు ముందు చేస్తారు, ఇప్పుడు పిల్లలు కూడా చేస్తున్నారు. కానీ వారి సహృదయాన్ని గురించి ఒక మాట నేను 30 ఏళ్ళుగా మర్చిపోలేను. వారు ఫిబ్రవరిలో 96 ఫిబ్రవరిలో సహస్రావధానం చేస్తే నేను కాకినాడలో చెయ్యాలి అనుకున్నప్పుడు కార్యకర్తలు కేవలం ఐడియల్ కాలేజీ అధ్యాపకులు, డబ్బు లేదు, చాలా కష్టం చేయడం, 22 రోజుల పాటు పైన చెయ్యాలి. నేను స్వయంగా వారి దగ్గరకు వచ్చి మీరు నన్ను అభినందించి ఆశీర్వదించి ఏమైనా చెయ్యగలరా అంటే నేను వారి ఇంటికి వెడితే వారి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టి అప్పటికప్పుడు అరగంటలో ఆయన ఒక దాతని పిలిపించి 30,000 రూపాయలు నాకు ఇప్పించారు సహస్రావధానం. ఆయన ఫిబ్రవరిలో చేశారు, నేను ఏప్రిల్ నెలలో వారి ఇంటికి వెళ్ళాను, మేలో నేను సహస్రావధానం చేశాను. నేను ఇప్పిస్తున్నాను, మీరు చేయండి సోదరులు తప్పనిసరిగా. మేము ఇక్కడ హైదరాబాద్లో చేశాను, వారు తిరుపతిలో చేశారు, మీరు సాగర తీరం కోస్తా జిల్లాలో చేయండి అని నన్ను అభినందించి పంపించారు ప్రత్యేకంగా. వారి సహృదయానికి నేను నమస్కారం చేస్తున్నాను. ఇప్పటికి 30 ఏళ్ళుగా నేను ఆ విషయాన్ని మర్చిపోలేను. Please subscribe to our YouTube channel. Like and share this video.